మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మిథున రాశి వారి రాశి ఫలితాలు. ఈ 2024వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? వీరికి ఈ సంవత్సరం ఏ పనులు అనుకూలంగా ఉంటాయో, ఏ పనులు ప్రతికూలంగా ఉంటాయో, ఈ సంవత్సరం అంతా వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో, చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మిథున రాశి రాశి చక్రంలో 3వది. ఈ రాశికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము క, కి, కు, కం, జ్ఞ, ఛ, ఖే, కో, హ అయితే మీరు మిథున రాశి వారికి చెందుతారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యము 3, అవమానం 6గా ఉంది. దీన్ని బట్టి చూస్తే వీరికి ఈ సంవత్సరం లాభ నష్టాలు సమానంగా కలుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలకు కూడా కొంచెం భంగం కలుగుతుంది. ఈ 2024వ సంవత్సరంలో మిథున రాశిలో బుద్ధి, ధనము, కుటుంబానికి కారకుడైన గురువు గ్రహ వ్యయ స్థానంలో ఉన్నాడు. శని, రాహు గ్రహాలు మీ రాశిలో బలంగా ఉండటం వల్ల ఉన్నత స్థితికి రాగలరు. ధనాదాయం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, కొనడానికి మంచి కాలంగా ఉంటుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. వాహన లాభం కలుగుతుంది. మనస్సుకు సంతోషం కలిగించే పనులు చేస్తారు. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. 2023 కన్నా 2024వ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. దైవశక్తితో అన్నిటిల్లో విజయం సాధిస్తారు. గతంలో ఉన్న జీవిత ఆశయాలు నెరవేరుతాయి. తీసుకున్న అప్పులను తీర్చేస్తూ ఉంటారు. అప్పుల బాధలు తగ్గుతాయి. స్త్రీకరణంగా సంతోషము, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తులను మార్పులు చేస్తారు. భూ గృహాదుల వల్ల తగిన ఆదాయం చేకూరుతుంది. ఈ సంవత్సరం మీకు ఏదో ఒక రకంగా మీరు ఊహించిన రీతిలో ధన ఆదాయం కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. మిథున రాశికి చెందిన వారు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నము చేయాలే కానీ ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములో పనిచేసే వారికి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. సౌఖ్యమైన జీవనం గడుపుతారు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. అందరి మెప్పును పొందగలుగుతారు. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారికి జీతం పెరుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. మీ పేరు మీద ఏదైనా కొంటారు. అంటే స్థలం కానీ, ఇల్లు కానీ, బంగారం, వస్తువులు వంటివి ఏవైనా సరే కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు శని బలం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక పదవి లేదా పార్టీ పదవి లభిస్తుంది. అధిష్టానము, అధికారులతో మంచి సంబంధం ఏర్పడుతుంది. ఎన్నికలలో తప్పక విజయం సాధిస్తారు. పార్టీలోని వారందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ధనము మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. స్థిరాస్తులను అమ్మవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉంది. మిథున రాశికి చెందిన వారు ఎవరైతే కళారంగంలో ఉన్నారో వారు కొన్ని ఇబ్బందులను ఈ సంవత్సరం ఎదుర్కోబోతూ ఉన్నారు. ఆదాయానికి లోటుండదు, కానీ కొత్త అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. టీవీ, సినిమా రంగాలలో గాయనీ గాయకులకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు పొందుతారు. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే విజయాలను పొందుతారు. ఈ సంవత్సరం అన్ని రంగాల వ్యాపారస్తులకు యోగకాలమే. హోల్సేల్, రిటైల్ వారికి అన్ని విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆశించిన దానికన్నా ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. చాలా కొత్త అవకాశాలు వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్కి కొత్త కాంట్రాక్ట్స్ లభించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. సరుకులు నిల్వ చేసే వారికి విశేషమైన లాభం కలుగుతుంది.
షేర్ మార్కెట్లో ఉన్న వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. సరైన ఆలోచనలు చేస్తారు. మిల్లర్స్లకు కూడా ఇది అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గవచ్చు. మిథున రాశికి చెందిన విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం చదువుపై బాగా శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మీ పెద్దవారి చేత తిట్లు తింటారు. మీరు చదువులో మంచి పురోగతిని సాధించకపోతే మీ ఇష్టమైన వారికి దూరంగా ఉండవలసి వస్తుంది. చదువుపై శ్రద్ధ, ఆసక్తి చూపితేనే మంచి మార్కులను సాధించగలుగుతారు. విదేశాలలో చదివేవారికి, విదేశాలకు వెళ్ళి చదవాలని అనుకునేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల జీవితంపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఎంట్రన్స్ పరీక్షలు రాయాలనుకునేవారు బాగా కష్టపడి చదవాలి. ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు. అది కూడా కష్టపడి చదివితేనే. క్రీడాకారులకు యోగకాలమే. క్రీడారంగంలో ఉన్న మిథున రాశి వ్యక్తులు ఈ సంవత్సరం అవార్డ్స్ను పొందుకునే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు. వ్యవసాయదారులు ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. 2 పంటలు విశేషంగా ఫలిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుతారు. కౌలుదారులకు విశేష లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన అప్పుల నుండి విముక్తి పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సంతాన సౌఖ్యము. రొయ్యలు, చేపల చెరువులు ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ధనలాభం కలుగుతుంది. స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురుండదు. ప్రతి ఒక్కరూ మీ మాటకు గౌరవం ఇస్తారు. మీరు ఇతరులకు ఇచ్చే సలహాలు, సూచనలు వారికి చాలా మేలు చేస్తాయి. దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. అధికారుల ప్రోత్సాహం వల్ల మంచి గుర్తింపును సాధిస్తారు. కోరుకున్న చోటకు బదిలీ అవుతారు. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి, ఫ్రీ డెలివరీ అవుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. కానీ విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మనశ్శాంతిగా ఉండలేకపోతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు వహించండి. 10 మంది తిరిగే చోటుకు విలువైన వస్తువులను ధరించి వెళ్ళకండి. వస్తువుల పట్ల అజాగ్రత్త ఉంటే తర్వాత చాలా బాధపడతారు. మిథున రాశికి చెందిన స్త్రీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ సంవత్సరం మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ బాగానే ఉంది. మీ యొక్క సామర్థ్యాలకు, తెలివితేటలకు తోడుగా గ్రహబలం తోడవటం వల్ల మీకు ఏ విషయంలో ఎదురనేది ఉండదు. అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆనందంగా జీవిస్తారు. అయితే ఈ సంవత్సరం మీకు కలిగే అదృష్టాన్ని చూసి ఇతరుల ఏడుపులు ఎక్కువవుతాయి. నరఘోష ప్రభావం మీపై ఎక్కువ ఉంటుంది. దాని యొక్క ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఈ సంవత్సరం మీరు గణపతిని, శివుణ్ణి ఆరాధించాలి. శివాలయంలో రుద్రాభిషేకం వంటివి చేయాలి. గణపతి గుడిలో ప్రతి బుధవారం గరికను సమర్పించండి. ఇలా చేస్తే ఇతరుల ఏడుపులు మీపై ఎలాంటి ఎఫెక్టు చూపించవు. ఇక మిథున రాశి వారికి నెలవారీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. జనవరి నెలలో మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ జనవరి నెలలో మీ రాశిలో 7, 8 స్థానాలలో గ్రహ సంచారం ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నూతన వస్త్ర ప్రాప్తి, బంధుమిత్ర సమాగమనము, విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. సంతోషంగా అందరితో సమయాన్ని గడుపుతారు. ఈ జనవరి నెలలో ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. శారీరక శ్రమ, అలసట పెరుగుతుంది. ఇక ఫిబ్రవరి నెలలో అష్టమంలో కుజ, శుక్ర ప్రభావం వల్ల మనస్సు స్థిరంగా ఉండదు. పనులలో ఆలస్యం, ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవటము, భూ సంబంధ వ్యవహారాలలో నష్టాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి నెలలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం, ఇతరులకు హామీ ఉండటం వల్ల నష్టం కలుగుతుంది. మార్చి నెలలో గ్రహాల అనుకూలత వల్ల అన్ని రంగాలలో వారికి లాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. సంతానం వల్ల సౌఖ్యం. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. శత్రువులపై జయం. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఆరోగ్య లాభము, శత్రువులపై విజయము, సంఘంలో ఉన్నత స్థితి, కుటుంబంలో అందరితోనూ సఖ్యత, సరైన అవగాహన ఉంటుంది. ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు.
ఈ ఏప్రిల్ నెలలో పనులు త్వరగా పూర్తవుతాయి. మే నెలలో ప్రథమార్థము బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులు, మిత్రుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మే నెల ద్వితీయార్థంలో ఊహించిన సంఘటనలు, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ధన నష్టము తప్పదు. జూన్ నెలలో మనసు స్థిమితంగా ఉండదు. ఆరోగ్యం అంతంత మాత్రమే. శుభకార్యాల మూలంగా ధన ఖర్చు అవుతుంది. భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతాయి. జాగ్రత్త అవసరము. జూలై నెలలో గ్రహాల సంచారం పర్వాలేదు. అన్ని రంగాల్లోని వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది. మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఆగస్టు నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ నెలలో కూడా అంతా బాగానే ఉంటుంది. దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక విషయాలలో పాల్పంచుకుంటారు. కుటుంబంలో సఖ్యత, కొత్త వస్త్ర వాహన ప్రాప్తి, స్త్రీ సౌఖ్యము కలుగుతుంది. అక్టోబర్ నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని విషయాలపై ఉద్రేకము, కోపంగా ఉంటారు. ఈ నెలలో అధికంగా కోపాన్ని కలిగి ఉంటారు. చిన్న విషయాలకే కోప్పట్టం వంటివి చేస్తూ ఉంటారు. ఈ నెలలో మీకు ఆర్థికంగా బాగుంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. డబ్బులను పొదుపు చేసుకోవటం అవసరం. నవంబర్ నెలలో అన్ని రంగాలలో వారికి యోగంగానే ఉంది. ఆదాయానికి లోటు ఉండదు. ధైర్యంగా ముందుకు వెళ్తారు. మిత్రుల కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. పుణ్య నదీ స్నానాలు, దైవ దర్శనము వంటివి చేస్తారు. డిసెంబర్ నెలలో స్వల్పంగా ఇబ్బందులు కలుగుతాయి. మాట పట్టింపులు, స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. డిసెంబర్ నెల ద్వితీయార్థము బాగుంటుంది. సంతానం కూడా వృద్ధి చెందుతుంది. పరిస్థితులు చక్కబడతాయి. ఇవి 2024 మిథున రాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.